ఎక్కడ మా పోలీస్ ప్రజెన్స్ అవసరమో, తర్వాత ఎక్కడ లీడ్ ఉందో అక్కడ మేము ఇమ్మీడియట్ గా చేరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆ రోజు వినాయక చవితి పొద్దున్నే 10-11 నుంచే 4-5 టీములు పెట్టి ఫ్రీతలైజర్ పెట్టండి. అర్థమైందమ్మా? ఎంతమంది పట్టుకున్నాము చూడాలి. ఎందుకంటే మనం ఎట్లా డ్రై డే అంటున్నాం, కానీ ఏమవుతా ఉంది, కర్ణాటక మద్యం వస్తుంది అంటారు, నాటసాల వచ్చింది అంటారు, డిమాండ్ కదమ్మా. అప్పుడు వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందనే ఆస్పెక్ట్ వెళ్తే తప్ప వాళ్ళ భయం రాదు. తాగితే ఇంట్లో పడుకుంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. మన తాగదాన్ని తాగి ఇంట్లో పడుకోమని చెప్పండి. వినాయక నిమజ్జనం రావద్దు, అంత సీరియస్ గా ఉండాలి. రైట్. చెప్పలేదు మేడం, అది మేము మీకు 1.5 ఇదే చెప్పినాము, లెటర్ ఇచ్చినాము. అప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, రామకృష్ణ రెడ్డి గారు చేయలేదు, ఎంపీ గారు ఏం చెప్తున్నారు, లెటర్ అయిపోయిందని ఎందుకు చెప్తున్నారంటే ఫస్ట్ బ్యాచ్ అవుట్ చేయండి. మళ్ళీ వానలు చాలా గుంతలు పడినాయి టౌన్లో. మెయిన్ లేదు, ఫస్ట్ అవి 2-3 రోజులు కంప్లీట్ చేయండి. అది అయితే వేరే చెప్పండి. మీరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి వర్క్ కూడా చేస్తామని చేపిస్తానని చెప్పాను. మన 2 days చూస్తాం కదా, 5 రోజులు ఉంది మాకు. 5 రోజులు ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, మేము బ్లేమ్ చేయము, నాకు అవసరం లేదు. మనం పని చేయించిన వాళ్ళం అధికారులు. ఎందుకంటే ఎంత గుంతాలంటే అంత గుంతలు వచ్చినాయి. దాదాపు 300 నుంచి 400 విగ్రహాలు వస్తాయి. ఏమని ఎక్కువ తక్కువ అయితే ఎవరు జవాబుదారు? మన సెంట్రల్ కమిటీ వాళ్ళు జవాబుదారీ అవుతుంది. విగ్రహాలు ఎక్కడెక్కడ ఏ రూట్ మ్యాప్ అయితే వెళ్తున్నాయో ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ గా అవన్నీ క్లియర్ చేపిస్తాం. అది చేపిస్తాం కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఉన్నారు సార్. సో వాళ్ళు కూడా ఈ శానిటేషన్ కానీ లేదంటే వాటర్ సర్వీసెస్ కూడా మనము గ్రామాలలో మనం దాదాపుగా 35 సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఉన్నారు, గ్రేడ్ 5 వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయంతో గ్రామాలలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాటర్ సర్వీసెస్ కూడా మనము కంప్లీట్గా ఎండో గారు, అదేవిధంగా మన డిఎల్ఓ గారు, అదేవిధంగా ఈఓఆర్టీ గారు, వీళ్ళందరూ కూడా మన ఫంక్షన్ రోజు వాళ్ళందరూ కూడా టూర్లో పాల్గొంటారు. ఇది కాకుండా మనకు ఆదంలో కాస్త ఒక 500-550 దాకా విగ్రహాలు ఉంటాయి కదా. దీని తర్వాత ఎమ్మెన్యూలో మాకు కొద్దిగా ఒక 100 ఆ మధ్యలో వస్తాయి విగ్రహాలు. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లతో మాట్లాడి అక్కడ మన ఎండిఓలకు, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నేను చెప్తాను. అక్కడ కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పోయిన మీటింగ్లో కొందరు అడిగారు పెద్దలు, సార్ నిమజ్జనోత్సవం అనేది మన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కర్నూలు, ఆదోని ఇలా కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎప్పుడూ కూడా ఇది ఏళ్ల తరబడి పోయిందాక ఒక చెప్పడం జరిగింది, 42 సంవత్సరాల నుంచి చేస్తారు. సో ప్రతి సంవత్సరం మాదిరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వర్షాలు పడుతుంది, ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కరెంట్ ఎంత అవ్వచ్చు, లేకపోతే ఈ లోపు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. గణేష్ ఉత్సవం సమితి కూడా చెప్పాలి సీరియస్ గా. నువ్వు ఎవరైతే రిజిస్టర్ చేసి వినాయక మండపాలు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రిసిటీ చెక్ కూడా మనం ఆయా వీధుల్లో లైన్ మీద ఉంటారో వాళ్ళకి మీరు ఒకసారి సమావేశం పెట్టుకొని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళు సరిగ్గా వైర్ కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నారా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. వర్షం పడి ఎవడో చిన్న పిల్లడు పోయినాడు, ఎడతకి కాలేజ్ షాప్ పుట్టిందంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సెన్సిటివ్ గా మారద్దు కదా. ఆ స్కోప్ ఇవ్వకూడదండి. ఇది కాదు, మీరు సీరియస్ గా ఉండాలి ఈ విషయం మీద. సేమ్ మా మెడికల్ మనం వెయిట్ చేయకూడదమ్మా.
ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయకూడదు. ఎంతమందికైనా మనం సర్వీస్ చేసే పరిస్థితిలో ఉండాలి. నిమజ్జనం రోజున నేను ప్రిఫర్ చేసేదంటే గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ సప్లై చేయాలి వీళ్ళకి. ఓఆర్ఎస్ ప్యాకెట్ పెట్టడం. కానీ గణేష్ నిమజ్జనంలో వాళ్ళు పిల్లలందరూ ఎగురుతారు, ఊరికాయ ఎగిరి హడావిడి చేసి చేస్తారు, డిహైడ్రేట్ అవుతారు. కాబట్టి వాళ్ళకు మంటపాల దగ్గర ఏమన్నా ఎలక్ట్రాల్ గ్లూకోజ్ ఇస్తారా, లేకపోతే క్యారీ చేస్తారా? ప్రతి మండపంలో అంటే క్యారీ చేసే ప్రతి ట్రాక్టర్ లో కూడా కిట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా? అది ఇవ్వమని చూస్తారా? ఒకసారి సహాయించుకోవాలి. మళ్ళీ కళ్యాణ మండపాలకు వినాయక మండపాలకు సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు నేను స్పెసిఫిక్ గా చెప్తాను ఎలా చేసుకోవాలి. ఎందుకంటే విపరీతంగా ఎగిరి కూడా డిహైడ్రేట్ అయినాడు అనుకోండి, వాడు పడతాడు కింద. పడినప్పుడు ఎమర్జెన్సీ అని అనుకోకుండా ప్రిపేర్డ్ గా ఉండాలి. నెక్స్ట్ ఎక్కడ మా పోలీస్ ప్రజెన్స్ అవసరమో, తర్వాత ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మేము ఇమ్మీడియట్ గా చేరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రొవైడ్ చేయడం మా డ్యూటీ అండి. ఇందులో బ్యారికేడింగ్ వరకు మేము మెటీరియల్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇన్నేళ్ళు మెటీరియల్ ఇచ్చేవాళ్ళము, మేమే ఫిక్స్ చేసేవాళ్ళం కూడా. ఈసారి మాకు కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వల్ల మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే హంబల్ గా మేము మెటీరియల్ భాగంగా మిమ్మల్ని మనం చేసుకుంటున్నాము. మరియు తర్వాత పార్ట్ హోల్ సంబంధించి కూడా ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపాలిటీ గారు ఇవాళ వెళ్ళి చూసాము. చాలా సాధ్యమైన తొందరలోనే వాళ్ళ సహకారంతో కూడా అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ డీ గారు లేదు, యాక్చువల్గా విజయవాడ వెళ్ళారు ఆయన. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం జరుగుతుందిగా. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మా శక్తి లేకుండా కృషి చేస్తున్నాం చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మేమేం చేయము, బ్యారికేడింగ్ మేము చేయాల్సిందే. సైడ్ ఒక కాలో కానుకొని అక్కి పక్కకు రోప్స్ కట్టాల్సిందే, ట్యూబ్స్ పెట్టాల్సిందే. అది ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు, అది మీరు చేయాల్సిందే. మళ్ళీ మీరు విన్నపం అంటే మాకు వేరే వరకు తగ్గి ఉన్నాయి, అంటే మీరు అవన్నీ పెట్టదు, మీరే చేయాల్సిందే. బ్యాచెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా వరకు మొదలు పెట్టాలి, దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్లీజ్. మేము కొంచెం శాంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం, శాంక్షన్ దాకా చేద్దాం అనుకుంటున్నాం. కానీ అందులో మీరు ఏదైనా ప్రయత్నం చేసి మీకు ఇబ్బంది లేకుండా చేయడం ఎంతవరకు వెళ్తే అంత చేయాలి. ఎంతవరకు అని కాదు, కంపల్సరీ కావాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ట్రాఫిక్ లారీలు చాలా వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్మీ ఉన్నారు, మున్సిపాలిటీ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నది. అంతేగాని డైవర్షన్ చేయకండి. డిస్కషన్ ఇది వినాయక చవితి డిస్కషన్ వినాయక చవితి అన్ని కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు నేను బక్రీద్ రోజు చేశాను. బక్రీద్ రోజు కూడా నేను ఇట్లాంటి రివ్యూ చేశాను. అడగండి కావాలండి ప్రజలందరినీ కూర్చోబెట్టి చేశాను. ఆ రోజు మన వాళ్ళని పిలిచాను, మన వాళ్ళు ఎక్కువ మంది కనిపించాలి. ఈ రోజు అందరినీ కలుపుకొని కూర్చొని మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి అవగాహన అందరికీ వస్తుంది. రేపు ఎల్లుండి వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిపి చేసుకునే ఒక మంచి సంస్కృతి వస్తుందనే ఉద్దేశం. ఏమి ఇబ్బంది లేదు, మన జోబులు చేసే బాధ్యత మనది. దేవుడి కార్యక్రమం కదా, మనం జోబులు పెట్టాలని చేయాల్సిందే, దాన్ని మొమ్మాట లేదు, చేద్దామండి.